టీకే సేవ అధ్యక్షులు డాక్టర్ రవిశంకర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్సమాంజలి. నా పేరు చేతరాజు వెంకటేశ్వర్లు, నకర్కల్. అయితే ఈరోజు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒకప్పటి అసాధారణమైనటువంటి వ్యక్తి, నిరాడంబరుడైనటువంటి వ్యక్తి ఈరోజు అసాధారణమైన రీతిలో మొత్తం ఇండియా లెవెల్లో వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెంది పద్మశ్రీ అవార్డు పొంది పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రని చేర్చి ఆయన యొక్క జీవిత చరిత్రని త్వరలో ఒక సినిమాగా మన ముందు చూడబోతున్నాం. మరి అటువంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభ జరుపుకోవడం, మరి టీకే సేవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మరి వీరిని సేవా కార్యవర్గాన్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు చెట్ల కింద ఒక బస్తా తీసుకొని కింద ఎండాకాలం గింజలు రాలినటువంటి సందర్భంలో ఆ గింజల్ని బస్తాల్లో వేరి భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరుకొని పోతున్నటువంటి సందర్భంలో చాలామంది అవహేళన చేశారు. వీళ్ళేం దశలు చెట్ల కింద ఉన్నటువంటి గింజల్ని వేరుకపోతున్నారు అని చెప్పి అవహేళన చేసిన సందర్భాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆ గింజల్ని తీసుకెళ్ళి అడవుల్లో, వరి పొలంలో ఏ రకంగానైతే ఎరువుల్ని చల్లుతామో అడవుల్లో ఆ యొక్క గింజల్ని చల్లి వర్షం పడినప్పుడు ఆ గింజలు మొలకెత్తి చిన్న చిన్న వృక్షాలుగా ఏర్పడిన తర్వాత మరి వాటిని తీసుకొచ్చి అవసరమైనటువంటి ప్రదేశాల్లో ఆ మొక్కల్ని నాటి మరి ఒకటి కాదు రెండు కాదు కోటికి పైగా మొక్కలు నాటినటువంటి మన వనజీవి రామయ్య మన మధ్యలో లేకపోయినా మరి అమరుడు వనజీవి రామయ్య యొక్క పేరు వచ్చే కాలం ఈ రకంగా మరి పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్యగా మనమే కాదు మన భావి తరాలు కూడా, మన పిల్లలు కూడా వివిధ రకాలుగా చూడడం అనేది జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతంగా నిర్వహించినటువంటి టీకే సేవ కార్యవర్గాన్ని అభినందిస్తూ, ఇంతలోనే ఆగకుండా అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో, ఈ హైదరాబాద్కే పరిమితం కాకుండా అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో టీకే సేవ విస్తృతపరిచి ఇంకా మునుముందు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధం కావాలని నేను సేవా ఫౌండర్గా, సీనియర్ నాయకునిగా ఈ కార్యవర్గానికి సూచిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.